హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఇది వచ్చేసి పార్ట్ 2 అండి. మేము మొన్న తిరుపతి వెళ్ళామని చెప్పాను కదా. మీరు ఒకవేళ ఫస్ట్ పార్ట్ 1 వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి. ఇది మేము సెకండ్ డే మార్నింగ్ రెడీ అయ్యి టిఫిన్ చేసామండి. హాల్కి వెళ్ళి టిఫిన్ చేసామన్నమాట. దేవుడి ప్రసాదానికి వెళ్ళిపోయాము. మార్నింగ్ అయితే అక్కడ టిఫిన్ చేసిన తర్వాత జర్నీ అయితే స్టార్ట్ అయ్యిందండి. ఫస్ట్ మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. కొన్ని టెంపుల్స్ చూద్దామని చెప్పి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది ఫస్ట్ టెంపుల్. వెళ్తుంటే దారిలో వస్తుందన్నమాట పెద్ద ఆంజనేయ స్వామి టెంపుల్. చాలా బాగుంటుందండి. మేము మొత్తం ఒక 16 మెంబర్స్ ఇలా వెళ్ళి ఉంటామండి, పిల్లలతో కలిపి. మేము మొత్తం 3 ఫ్యామిలీస్ వెళ్ళామన్నమాట. మా చిన్న ఆడపడుచు, పెద్ద ఆడపడుచు, మేము, వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అనమాట. మొత్తం కలిపి ఒక 14-16 మెంబర్స్ వరకు ఉంటారు. అందరూ కలిసి వెళ్ళాము. తిరుపతి ఎప్పుడు వెళ్ళని వాళ్ళైతే ఈ వీడియో చూస్తే చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ వీడియో అయితే చూడండి తప్పకుండా చివరి వరకు. ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 చూడకపోతే తప్పకుండా అది కూడా చూడండి. ఫుల్ వీడియో కూడా పెట్టాను. మేమన్నీ ఒక 5-6 టెంపుల్స్ వరకు వెళ్ళాము. అవన్నీ కలిపి ఒక పెద్ద వ్లాగ్ చేసి అది కూడా వీడియో పెట్టానండి. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. అది లెంతీ ఉంటుంది, కొంచెం చూడడానికి ఎక్కువగా ఇష్టపడరని చెప్పి ఇది పార్ట్స్గా తీస్తున్నాను అనమాట. పార్ట్ 1 అయిపోయింది, ఇది పార్ట్ 2. అక్కడ చాలా బాగుందండి క్లైమేట్ అయితే. వర్షాలు అయితే అసలు లేవు, కూల్గా ఉంది క్లైమేట్ అయితే మాత్రం. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసామండి. చాలా బాగుంటుంది, చాలా పెద్ద విగ్రహం ఉంటుందండి చూడండి. ఇక్కడ దీపాలు అవి వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకొని నెక్స్ట్ అయితే బయలుదేరి వెళ్ళాము. ఇక్కడ అయిపోయిందండి దర్శనం. అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకొక పార్ట్ 3 వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.